హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. అవతలి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మన చేతి 5 వేళ్ళు ఒకలా లేనట్టే మన చుట్టూ ఉండే సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉండరు. అయితే పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి మన చుట్టూ ఉండేవారు కొన్నిసార్లు మన మాటలను విని అర్థం చేసుకోవాలని, ఆచరించాలని కోరుకుంటూ ఉంటాము. అయితే మన చేతి 5 వేళ్ళలాగానే ప్రతి ఒక్కరూ అలానే ఉండరు కదా. కాబట్టి ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి తనదైన శైలిలో ఆలోచిస్తాడు కాబట్టి పక్కన వారి మాటలు వినాలని కోరుకోడు. అయితే అవతలి వారిని మీ మాటలు వినేలా ఎలా చేసుకోవాలి? దీని గురించి చాణక్యుడు కొన్ని నీతి శాస్త్రాలనైతే మనకి వివరించడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. కొందరు మూర్ఖులుంటారు. తాము పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్లు వీరి వ్యవహార ధోరణి ఉంటుంది. ఇలాంటి వారిని ఎప్పుడూ పొగుడుతూ ఉండాలి. వారు ఏది చేస్తే అది ఫాలో అవ్వాలి. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి వారే మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే కొందరేమో కోపిష్టి స్వభావం కలిగి ఉంటారు. వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి, ప్రశాంతంగా మాట్లాడాలి. ఎల్లప్పుడూ వారి పట్ల కోపంగా ఉంటే వీరితో సఖ్యత కుదరడం కష్టం. అందుకే వారి పట్ల మర్యాద ప్రవర్తిస్తే వారు కొంత కూల్ అయ్యి మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ కోపిష్టి వాళ్ళతో ఇలా అయితే మనం ప్రవర్తించాలి. ఇక కొంతమంది ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు, వీరిని అతి తెలివి వారు, మీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు అయితే, టాలెంట్ ఉన్నవారైతే వారి పట్ల మీరు నిజాయితీగా ఉండడం చాలా ఉత్తమం. అప్పుడు వారికి మీ పట్ల ఆసక్తి కలిగి మీ దారిలోకి నడుస్తారు. మీరు ఏదైనా అడిగినా వాళ్ళు మీకు సమాధానం చెబుతారు, అండగా కూడా ఉంటారు. ఇక ఈగో, కొందరికి విపరీతమైన ఈగో ఉంటుంది. అలాంటి వారిని వారి అభిప్రాయాలను గౌరవిస్తూ మర్యాద ఇవ్వాలి. అలాంటప్పుడు వారు ఆటోమేటిక్గా మీ దారిలోకి వచ్చేస్తారు. ఇంకోటి అత్యాశ గలవారు, స్వార్థం గలవారు. అత్యాశ, స్వార్థం కలిగిన వారు వీరికి ఏదైనా లాభం వస్తుందంటే ఏ పని అయినా చేస్తారు. కొంత డబ్బు చూపిస్తే మీ దారిలోకి వచ్చేస్తారు. ఇక పిల్లల్ని డీల్ చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులైతే వీరిని ప్రేమతో లొంగదీసుకోవాలి. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీరిని గారాబంగా ప్రేమగా పెంచాలి. ఇక 10 ఏళ్లలోపు పిల్లలైతే అతిగా దురుసుగా ప్రవర్తించడం తగదు. 16 ఏళ్ళు దాటాక వారితో స్నేహంగా మెలగాలి. కాబట్టి వాళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళతో మనం నడుచుకునే నడవడికను బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక ఎలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి అనే కాదు, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలో కూడా చాణక్యులు గారు చెప్పారు. కష్టకాలం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండడం మాత్రమే చేయాలి. మీ ఓర్పే మీకు మంచి రోజుల్ని తీసుకువస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరితోనూ కఠినంగా మాట్లాడడం అన్ని వేళలా మంచిది కాదు. ఒక వ్యక్తి సహజ స్వభావం తెలుసుకోవడానికి అతని మాటలు, ప్రవర్తనని కోలమానంగా తీసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు మన నిత్య జీవన విధానంలో పనికి వచ్చే విషయాలను చాణక్యుడు చాలానే చెప్పారు. అయితే అవేంటంటే, మనకి మర్యాద దక్కని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మనకు డబ్బులు రాని చోట మనల్ని గౌరవించని వారి వద్ద అస్సలు ఉండకూడదు. గుర్తుంచుకోండి. ధనవంతుల వద్ద ఉంటే ధనం, జ్ఞానవంతుల వద్ద ఉంటే జ్ఞానం మనకి లభిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా 10 మంది పొగుడుతూ ఉంటే మీరు కూడా పొగడండి. అదే మీకు మీరే పొగుడుకోవడం మాత్రం తగదు.
అలాగే దురాశ, స్వార్థం, అత్యాశ వంటి లక్షణాలు కలిగిన వారిని ఎప్పటికీ మార్చలేము. నదులు, వైద్యులు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే నివసించడం చాలా ఉత్తమం. అలాగే గొడవలు లేకుండా ఆహారం మరియు నీరు ఉన్న ప్రదేశాల్లో ధనం కూడా ఎక్కువగా నిలుస్తుంది. ఏది చేసినా, ఎంత సంపాదించినా మనకు ఉన్న దానితో తృప్తిగా బ్రతకడం వలనే శాంతి లభిస్తుంది. అర్థమైంది కదండి? ఎప్పుడూ కూడా విజయం సాధించే వారిని ఆదర్శంగా తీసుకోవడం, వారి కథలను తెలుసుకోవడం వలన మనం కూడా విజయం వైపు నడుస్తాము. గుర్తుపెట్టుకోండి, జీవితంలో వచ్చే ఏ అవకాశాన్ని కాదు అని చెప్పకూడదు. ఏ అవకాశం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో మనం చెప్పలేం కదండి. అర్థమైందనుకుంటున్నాను. అయితే చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.